अरे ओ सांबा, कितना इनाम रखा है रे सरकार बनाने में। ఎంతకు సారీ ఎందుకు అమ్ముడుపోయావు తమ్ముడు? ఎందుకో నిన్ను ఒక మాట అనాలంటే మనసు చివుక్కుమంటుంది. మీలో అమాయకత్వం, దూకుడు పసిబిడ్డను గుర్తు చేస్తాయి. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ ఏదో గాలికి కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నాం. మాకు తెలిసిన తమ్ముడు తప్పుదారి పడుతున్నాడనిపిస్తుంది. తెలుగువాడు తన గుండె మీద చెయ్యేసుకొని కొణిదెల వారిని కేక పుట్టించారు. 10 రూపాయల టికెట్ను 100 రూపాయలకి కొన్నాడు. 5 అంతస్తుల కటౌట్ కడుతూ కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నాడు. అమ్మా నాన్నలతో తిట్లు పడినా పర్వాలేదు, కొణిదెల టికెట్లు ఫస్ట్ డే ఫస్ట్ షో కొన్నాడు. ఇంతమంది అభిమానాన్ని పిచ్చిగడిలా పీకేస్తావా? సినిమా టికెట్లు అమ్ముకోవడం వరకు బాగానే ఉంది, అది మీ వృత్తి. అవి అమ్ముకుంటేనే మీరు ఒక ముద్ద అన్నం తినగలరు, ఒక సిల్క్ చొక్కా వేసుకోగలరు, జేబులో 1000 రూపాయల కాగితం పెట్టుకోగలరు, మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ చెప్పులు, మంచి సెంట్లు వేసుకోగలరు, పూసుకోగలరు. ఇంతవరకు ఓకే. మీ సినిమా టికెట్ తెగితే ఆ మాత్రం హడావిడి చేయాల్సిందే. కానీ కొణిదెల వారు పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకున్నారని విన్నాం. అలా ఆడని సినిమాకు టికెట్లు కొన్నవారు చెప్పారు. దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మాకు తెలియదు. నిజమని నమ్మలేకపోతున్నాం, అబద్ధమని కొట్టిపారేయలేకపోతున్నాం. అయినా మీ పార్టీ, మీ టికెట్లు, మీ సేల్స్ మీ ఇష్టం. अरे ओ सांबा, कितना सीट्स जीता है रे? पूरा 18 सरदार. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి దాటిని ఎదుర్కోలేక హోల్ మొత్తం హోల్ మహాకూటమి హోల్లో పడిపోయింది. కొణిదెల వారు నాలుగు గీక్కోవడానికి ఓ 18 సీట్లు సంపాదించుకున్నారు. టికెట్లు అమ్ముకునే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని దోషులుగా చూడటం మాకు ఇష్టం లేదు. కానీ మీ అన్నేం చేశారు? హస్తినకు వెళ్లి ఢిల్లీ బాబుల ముందు మోకరిల్లి మేడంకు డామిట్ 18 ఎమ్మెల్యేలని అమ్మేశాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సమాజం అధోగతి పారైంది. పేదవాడికి అన్నం లేదు, స్టూడెంట్స్కి ఫీజు లేదు, ఆడవాళ్లకు రక్షణ లేదు, డ్వాక్రా చెల్లెలకి అప్పు లేదు, రైతులకు ఆసరా లేదు అని మొత్తుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని పడగొడదామని చెబితే అందరివాడు కావాల్సిన మీ అన్న మేడం వాడయ్యాడు. ప్రభుత్వాన్ని పడగొడతాను, నా కనుసన్నల్లో ఉంది అనుకుంటే ఏదో పడగొడతాను అని అన్నప్పుడు నేనున్నాను నిలబెడతానికి అని ఆ మధ్యకాలంలో ఉన్నాను. ఏకంగా లగెత్తి గాల్లోకి ఎగిరి ఒక జిమ్మీ షాటు, 2 కంప్రెసర్లు, 3 రౌండ్ ట్రాలీలు, 4 స్టాప్ షాట్లతో సహా తెలుగువాడి ఆత్మగౌరవం మీద 18 ఇంచుల కత్తి దించాడు. ప్రభుత్వాన్ని కాపాడుకున్నందుకు ఇచ్చిన సొమ్ముతో ఓ 70 కోట్లు అనుకుంటా మంచం కింద దొరికాయి. చలో, 9 కరోడ్ ఖూన్ మాఫీ. 9 కోట్ల మంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఖూనీ చేసిన మాఫీ చేద్దాం. టూరిజం మినిస్టర్ అయి మీ అన్న కొణిదెల సీనియర్ తెలుగు వాళ్లను ద్రోహం చేసింది కాక డైరెక్ట్గా తెలుగు తల్లి మీదే కత్తి దువ్వాడు. విభజనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఒక అందరివాడు మళ్లీ ఢిల్లీవాడయ్యాడు. కంటెస్ట్ చేయనక్కర్లేదు కదా, రాజ్యసభ ఉంది, ఏలుకోవచ్చు, అప్పటి వరకు పరిస్థితులు మారొచ్చు అనుకుని తెలుగువారిని వదిలేశారేమో. ప్రజలు నువ్వు అమాయకుడు అని అనుకుంటున్నారు, కానీ నీ దగ్గర ఆలోచన లేదని అనుకోవడం లేదు. ముస్లిం భాయిల కోసం నువ్వు ఒక పాట కూడా పాడావు. సమాజంలో ఉన్నవారు కలిసి ఉండాలని, భాయి భాయిలా ఉండాలని చాలా బాగా చెప్పావు. మరి ఇప్పుడేమైంది భాయ్? ముస్లింల ఊచకోత మరచిపోయావా? आग लगा दी, सब लूट गए, केरोसिन नहीं
ముస్లిం భాయిలు పాకిస్తాన్ వెళ్ళిపోవాలన్న మాట వినలేదా? ముస్లిం భాయిలు దేశ దుర్మార్గులు, ద్రోహులు అని అంటుంటే నీ చెవిన పడలేదా? అలాంటి బీజేపీని అమాంతం పోయి వాటేసుకున్నావు. తెలివితో కూడిన అమాయకత్వం అయితే అందంగా ఉంటుంది. అమాయకత్వంలో కూరిన తెలివి అంటే బెంబేలెత్తిస్తుంది. వద్దు తమ్ముడు, ఒక పక్క నువ్వే ఈ దేశం గొప్పదని, ఈ దేశం ముక్కలు ముక్కలు కాకూడదని, నాకు దేశం అంటే ప్రేమ అని మాలో ఉన్న దేశభక్తిని వాడుకోవడానికి మాట్లాడొద్దు. నిజంగా దేశం ముక్కలు కాకూడదంటే విభజన చేసిన కాంగ్రెస్లో అప్పుడు మంత్రి పదవి, ఇప్పుడు పబ్లిసిటీ ఉద్యోగం చేస్తున్న చిరంజీవిని క్లాసు పీకకుండా స్టేజ్ ఎక్కి మాకెందుకు క్లాసు పీకుతావు? మా అన్న తప్పు చేశాడు, అయినా ఆయన నా గుండెల్లో ఉన్నాడని నువ్వే కదా చెప్పింది. నీకు తెలుసో తెలియకో పదే పదే మన సంస్కృతి గురించి, మన సాహిత్య సంపద గురించి, మహాకావ్యాల గురించి మాలాంటి అల్పులకు, పామరులకు పాఠాలు చెప్తూనే ఉంటావు. మరి రామాయణం నీకు తెలిసే ఉండాలి. రావణాసుడు లాంటి రాక్షసుడికి బంగారం లాంటి తమ్ముడు, అచ్చం నీలాంటోడే విభీషణుడు. పరస్త్రీని చెరబట్టావు, తప్పు చేస్తున్నావు. నువ్వు ఒక మంచి రాజు కావాలనుకున్నాను, కానీ గతి తప్పావు. సీత లాంటి మహాపతివ్రతను చెరబట్టావు. ఇది ధర్మం కాదు, న్యాయం కాదు, సంస్కారం కాదు. సీతమ్మను శ్రీరామచంద్రుడికి అప్పగించి క్షమాపణ వేడుకుంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లభిస్తుంది అంటూ లంకలో రావణాసురుణ్ణి ఛాలెంజ్ చేసి శ్రీరాముడికి సహాయం చేయడానికి పోయాడు విభీషణుడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. తెలుగు తల్లిని మీ అన్నే మొక్కలు చేశాడు. నువ్వు మీ అన్నను తప్పు పట్టకుండా కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నావు. రావణాసుడు మంచోడే కాని లంక చెడ్డది అని చెబుతున్నావు. ఇది తెలివితో కూడిన అమాయకత్వం అనుకోవాలా, లేక అమాయకత్వంలో కూరి ఉన్న తెలివి అనుకోవాలా? తప్పు తమ్ముడు. ఇంకొకరికి అడ్వైజ్ ఇచ్చే ముందు, క్లాసు పీకే ముందు, పాఠాలు చెప్పే ముందు నీ ఆత్మని నువ్వు పరిశీలించుకోవడం సబబని అనుకుంటున్నావు. మీరు చేసుకున్న 3 పెళ్లిళ్లలో సంస్కారం ఉందని మీరు చెప్పారు. మిగతా రాజకీయ నాయకులు పెళ్లిళ్లు చేసుకోకుండా సంబంధాలు పెట్టుకోవడం తప్పని, మీ 3 పెళ్లిళ్ళు సబబని చెప్పుకున్నావు. మేము దాన్ని గౌరవిస్తాం. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ అఫైర్. కానీ ఈ 3 పొలిటికల్ పెళ్లిళ్ళేంటి? ద్రోహం చేసిన అన్నతో ఇప్పటికీ కనెక్షన్. హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టిన బీజేపీతో పెళ్లి ఎంతవరకు సబబు? తెలుగు అన్న ఎన్టీఆర్కు, తెలుగు తల్లికి ద్రోహం చేసిన టీడీపీతో పెళ్లి ఎలా కరెక్ట్? నీ 3 పెళ్లిళ్ళకి ఎవరికీ ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు, ఉండకూడదు. నువ్వు ఇష్టపడ్డావు, చేసుకున్నావు. కానీ తెలుగు ప్రజలను కష్టపెట్టిన ముగ్గురితో నీ రాజకీయ పెళ్లి దుర్మార్గమే. పెళ్లిళ్ళు కట్నం కోసం చేసుకున్నావు, అవసరాలు తీర్చుకోవడానికి చేసుకున్నావు, దురాశతో చేసుకున్నావు, నీ ఇష్టం. దీనికి సమాధానం తెలుగు జాతే చెప్తుంది. ముగించే ముందు ఇంకొక మాట చెప్పాలనిపిస్తోంది. పంచలూడగొడతానన్న కాంగ్రెస్ వారు చాలామంది బీజేపీ, టీడీపీలో ఈ మధ్య చేరిపోయారు. మరి వారి పంచలు ఊడగొడతావో, ఇతరులకు పంచు కొడతావో నీ ఇష్టం. చివరాఖరి మాట, నీతులు బాగా చెప్తావు. నువ్వు చెబుతుంటే వినబుద్ధవుతుంది కూడా. నీ అంత తెలివైన అమాయకత్వం లేకపోయినా నీకో చిన్న సలహా పారేస్తున్నాను. చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి నువ్వు మాట్లాడటం సంస్కారం కాదు. రాజకీయ కుట్రలో భాగంగా 16 నెలలు జైల్లో పెట్టిన జగన్ గురించి మాట్లాడటం అవివేకం. నీకులాగే ప్రతి మనిషి వెనుక ఒక కుటుంబం, పిల్లలు ఉంటారు. నీ మాటలు వారిని బాధిస్తాయేమోనన్న విషయం మరువకు. అడిగిన ప్రతి పేదవానికి మనసారా సాయం చేయగల దీక్ష ఉన్న వైఎస్ కుటుంబాన్ని తూలనాడద్దు. ఆయన కుటుంబాన్ని అంటే తెలుగువారిని బాధ పెట్టొద్దు. నువ్వు మాకు తమ్ముడైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. మా అభిమానాన్ని, మా ఆదరణని, మా ఫ్యాన్ ఫాలోయింగ్ మీద దయచేసి ఉమ్మిూసి హమ్కో జలీల్ మత్ కరో. చివరి మాట, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. డోంట్ బి యాంగ్రీ, బీ హ్యాపీ.
నీకు చెప్పే అంత సంస్కారము హోదా నాకుందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిన ఎంతో మంది పవన్ ఫ్యాన్స్ బాధను నీతో పంచుకుంటున్నాను. నాకు స్క్రిప్ట్ రాసిచ్చేవారు లేరు. మనసుకు అనిపించింది చెప్పాలనిపించింది. తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరు.